శ్రీమతి జానసుబ్బమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్, మోరి, 1962, 1962. ఇటు సైడ్ వచ్చినప్పుడల్లా ఈ స్కూల్ చూసి నా మనసు పులకరించిపోతూ ఉంటుంది. ఎందుకంటే నేను చదివినటువంటి స్కూలు 6th నుంచి 10th క్లాస్ వరకు నేను ఇక్కడ చదువుకున్నాను. ఇదిగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే కూర్చుని వరండాలో కూడా కూర్చొని నేను ఎగ్జామ్ రాసినటువంటి రోజులు నాకు గుర్తుకు వస్తూ ఉన్నాయి. నేను ఇటు వెళ్తున్నప్పుడల్లా చూసి పలకరించిపోతూ ఉంటాను. అటు సైడ్ కూడా ఉంది, మధ్యలో గుమస్తాలో కూర్చున్నటువంటి టీచర్స్ రెస్ట్ రూమ్. ఇది కొత్తగా కట్టినట్టున్నారు. ఇది మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లానే ఉంది. ఈ వరండాలో కూర్చున్న స్కూలు, తర్వాత ఇక్కడ కూర్చున్న ఎగ్జామ్ రాసిన సీన్లు. ఇక్కడే డ్రిల్ మాస్టర్ కూడా మా చేత డ్రిల్ క్లాస్ చెప్తూ ఉండేవారు. ఇది కొత్తగా నిర్మించినటువంటి భవనం. ఇది మాత్రం ఇటు వెళ్తున్నప్పుడు నేను ఈ స్కూల్ని చూసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఎందుకంటే మా అమ్మగారు కూడా ఇక్కడే చదువుకున్నారు, 6th, 10th. నేను కూడా 6th నుంచి 10th వరకు. ఇదిగా గుమస్తాలో ఉండేటువంటి ఆఫీస్ అనమాట అది. తర్వాత అటు సైడ్ కూడా ఉండేటివి అది ఈసారి కొత్తగా నిర్మించినట్టున్నారు. సో నేను ఇక్కడ చదువుకోవడం వల్ల నేను స్కూల్ చూసినప్పుడల్లా నాకు 1962లో ఇది స్కూల్ నిర్మించడం జరిగింది. ఇది కొత్తగా కొంచెం ఎక్స్టెన్షన్ చేసినట్టున్నారు. ఇది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఎవరైనా జెడ్పీపీహెచ్ స్కూల్లో చదువుకుని ఉంటే మీరు కూడా చూడవచ్చు. నేను ఈ గదులన్నీ కూడా నేను చూస్తున్నప్పుడు ఇది మాత్రం చేంజ్ చేయలేదు, అట్లానే ఉంచారు, కలర్స్ వేసినట్టున్నారు. సో ఈ గ్రౌండ్లో నేను కూర్చొని చదువుకోవడం. తర్వాత అటు సైడ్ ప్లే గ్రౌండ్ అనమాట అదంతా. ఇంకా చూసారా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. అప్పటి నుంచి మాత్రం ఇది కలర్స్ ఒకటే వేశారు, కానీ బిల్డింగ్ మాత్రం సేమ్. అందు గురించి నేను ఇక్కడ వచ్చినప్పుడల్లా పులకించిపోతుంటుంది నా మనసు. ఇది మీకు చూపించే ప్రయత్నం నేను ఇట్లా చేస్తున్నాను.